హలో ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈ రోజు అయితే మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. సో అందుకోసం అయితే రెడీ అయిపోతున్నాము. మా పిల్లల్ని రెడీ చేయాలంటే కొంచెం రిస్కీ అనమాట. ఎందుకంటే ఎప్పుడే నిద్రలో నుంచి లేచారు పిల్లలిద్దరూ. సో వెంటనే రెడీ అంటే వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం కూల్గా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ మా బాబుని రెడీ చేయడం ఈజీయే, కానీ మా పాపని రెడీ చేయడమే కొంచెం హార్డ్ అనమాట. ఎందుకు అంటే అస్సలు జడేపించదు. అండ్ తల దూవితే అస్సలు ఇష్టం ఉండదు తనకి. అండ్ నూనె పెడితే ఇంకా అంతకన్నా ఇష్టం ఉండదు అనమాట. చూడండి, నేను తల దూవుతానని చెప్పానని వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది. అయినా సరే నేను ఎలా కూడా ట్రై చేసేసి తల అయితే దూవుతున్నాను. అండ్ క్లిప్ పెడదాము అంటే అస్సలు క్లిప్ పెట్టుకోవట్లేదు. ఏంత అని చెప్పేసి కొంచెం నూనె తీసుకొచ్చి రుద్దేశాను అనమాట. లేకపోతే అస్సలు మాట వినట్లేదు మా పాప. నాకేమో జెల్ వేయాలని ఇష్టము, మంచిగా రెడీ చేయాలని ఇష్టము. మా పాప అయితే దానికి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకెలా కూడా చిన్న క్లిప్ అయినా పెట్టేద్దాము అని చెప్పేసి పెడుతున్నాను. అది కూడా ఏమని చెప్తున్నాను తెలుసా? చాక్లెట్ ఇస్తాను జడేసుకుంటే అంటే అప్పుడు క్లిప్ పెట్టుకుంది. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత నేను రెడీ అవుతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అవుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ నేను తలదూకుంటున్నాను. నాకు ఆయిల్ హెయిర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. బయటికి వెళ్ళాలి అంటే హెడ్ బాత్ చేయాల్సిందే. బట్ అప్పటికప్పుడు హెడ్ బాత్ అంటే మా హస్బెండ్ అస్సలు ఊరుకోడనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్కి ఇంకా మంచిగా పైన పోనీ పెట్టేసుకున్నాను. ఇంకా డిమార్ట్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. అండ్ మేమైతే వచ్చేటప్పుడు ఒక మంచి లొకేషన్ చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది తిరుపతిలో. అండ్ నేను కూడా ఫస్ట్ టైం అనమాట రోడ్ వే రావడము. ఎంత మంచిగా అనిపించేసిందంటే అంత చక్కగా చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఎక్కడికో ఎలా వెళ్తున్నాము అన్నట్టు అనిపించింది అనమాట. సో లాస్ట్లో పెడతాను, ఎండింగ్ వరకు అయితే వీడియో చూసేసేయండి. ఇక్కడైతే మేము డిమార్ట్కి వచ్చేసాము కదా. మా పిల్లల్ని ఇంకా మేము పట్టుకోలేము. వాళ్ళని ఇంకా స్టాండ్లో వేసేసాము. ఇంకా సెక్యూర్గా మాతోనే ఉంటారు. కింద వదిలేసాము. ఇంకా వాళ్ళతో పరిగెట్టడమే సరిపోతుంది, కానీ రేషన్ తీసుకోవడం అస్సలు అవ్వదు. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని స్టాండ్లో అయితే బంధించేసాము. అండ్ ఇక్కడైతే లాస్ట్గా ఫినిష్ అయిపోయిందండి. మేము ఇంట్లోకి ఏమేం కావాలో, మెయిన్గా ఏం కావాలో అయ్యే తీసుకున్నాము. ఎక్కువ తీసుకున్నా ఏంటంటే అవి అలా యూజ్ చేయకపోతే ఉండిపోతున్నాయి కదా, వేస్ట్గా పాడైపోతున్నాయండి. అందుకని చెప్పేసి సరుకులు ఎక్కువైతే నేను ఏమీ తీసుకోలేదు. జస్ట్ ఈ మంత్కి ఎంత కావాలో అంతే తీసుకున్నాను. అంతే క్వాంటిటీ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ మళ్ళీ వెంటనే అయిపోతే నెక్స్ట్ మంత్ ఎలాగో మళ్ళీ మనము సరుకులు తెచ్చుకోవాలి కదా. సో ఏవి ఎక్కువ క్వాంటిటీ అయితే నేను ఏమీ తీసుకోలేదు. ఎంత కావాలో అంతే తీసుకున్నాను. అండ్ ఏది కావాలో అదే తీసుకున్నాను. ఎక్స్ట్రా కూడా నేను ఏమీ తీసుకోలేదన్నమాట. సో పెళ్ళయ్యాక ఒక ఎత్తు అయితే పిల్లలు పుట్టాక ఇంకో ఎత్తు అంటారు కదా, అలా అయిపోయిందనమాట మా మ్యారేజ్ లైఫ్ డైలీ రొటీన్. అండ్ ఇక్కడైతే డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ తినకుండా ఎలా వస్తాను చెప్పండి. సో మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కోసం మొండికేసేసాడు. మా బాబు చూడండి, మా పాప అడుగుతుందని వాడు అక్కడే ఉండి ఆగేసి బాగుందని చెప్పి అక్కడే తింటున్నాడు అనమాట. దగ్గర కూడా రావట్లేదు. వాళ్ళ చెల్లెమో నాకు అని పిలుస్తుంది. అండ్ ఇక్కడైతే బాబు కూతుళ్ళు ఇద్దరు ఒక ఐస్ క్రీమ్ తింటున్నారు. నేను నా కొడుకు ఒక్కొక్క ఐస్ క్రీమ్ తింటున్నాం. చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ అనిపించింది అనమాట. ఈ సమ్మర్లో కొంచెం ఐస్ క్రీమ్ బాగుంది అనిపిస్తుంది. లేకపోతే నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళిన అంతగా ప్రిఫర్ చేయనండి ఐస్ క్రీమ్. అండ్ లొకేషన్ అయితే చూసేయండి. చూసారు కదా, ఫ్లైఓవర్ నుంచి వస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ తిరుపతిలో అయితే ఒకటి ఈట్
ఈట్ స్ట్రీట్ అని ఒకటి ఓపెన్ చేశారు రీసెంట్గా. సో ఇక్కడ అంతా మంచిగా స్నాక్స్ ఐటమ్స్ దొరుకుతున్నాయి ఈ స్ట్రీట్లో. సో మొన్నే ఓపెన్ చేశారు. జస్ట్ చూద్దాము వెళ్ళి అని చెప్పేసి వెళ్ళాం. బట్ మేమైతే ఏమీ టేస్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే పిల్లలు చాలా రిస్కీ అయిపోయారు. అందుకని మేమైతే ఏమీ టేస్ట్ చేయలేదు, బట్ చూసాము అంతే. సో ఇదేనండి ఈ రోజు వరకు లాగ్ అయితే. అండ్ నెక్స్ట్ లాగ్ అయితే మొత్తము క్లీనింగ్ సెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో సరుకులు తెచ్చుకున్నాను కదా, అవి ఎలా సదురుకున్నాను, ఆర్గనైజ్ చేసుకున్నాను, కిచెన్ ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ లాగ్ వస్తుంది. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. క్యాచ్ యు నెక్స్ట్ లాగ్.